పొగలో దాగి ఉంది ఇల్లు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ల తలరాత వాళ్ల చేతిలో ఉండదు. తలుపులు అందర్నీ ఆపాయి. దారి ఎటూ వెళ్లడం లేదు. కాలం వేసిన ఈ ఎత్తు నుండి ఎవ్వరూ తిరిగి రావడం లేదు. అద్దం నిజం చూపిస్తుంది, అందులోని రూపం నిజం కాదు. ఇంటిని తమది అనుకుంటే తమకు తామే సొంతం కాకుండా ఉంటారు. అది సాయంత్రం సమయం. ఒక కార్ బంగ్లా ముందున్న తుప్పుపట్టిన గేటు దగ్గరకొచ్చి ఆగుతుంది. బ్రేక్ శబ్దం నిశ్శబ్దాన్ని చీరేస్తుంది. గేటు పెద్ద పెద్ద చైన్లతో కట్టేసి ఉంటుంది. దానిమీద ఒక పాత చెక్క బోర్డు కూడా ఉంటుంది. దానిమీద రాసి ఉంటుంది, ప్రొహిబిటెడ్ ఏరియా. మాయ అందరికంటే ముందు బయటికి వస్తుంది. తను ట్రాకింగ్ బట్టల్లో ఉంటుంది. తన వెనక రేవా బయటికి వస్తుంది. తను నెమ్మదిగా రాళ్ల మీద అడుగు పెడుతుంది. సమీర్ డ్రైవర్ సీట్లోంచి బయటికి వస్తాడు. తను ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంటాడు. ఆ తర్వాత పైన పెద్ద బంగ్లా వైపు చూస్తాడు. తన మొహంలో తడబాటు కనిపిస్తుంది. అద్భుతం! సమీర్, చూస్తున్నావా దీని ఆర్కిటెక్చర్? దీన్నే అంటారు హారర్ ప్యాలెస్. అందరూ అంటుంటారు ఇక్కడి గోడలు రక్తం తాగుతాయట. ఇవాళ మనం ప్రపంచానికి చూపిద్దాం అవన్నీ ఒట్టి కట్టు కథలని. సమీర్ తన ఫోన్ చూస్తూ ముందుకు వెళ్తాడు. మాయా, నాకు ఇప్పటికీ సరిగ్గా అనిపించడం లేదు. ఊరి వాళ్ళు చెప్పారు ఇక్కడ మధ్యాహ్నం కూడా భయం వేస్తుందని. కానీ చూడు, ఇక్కడ నెట్వర్క్ జీరోలో ఉంది. ఏవైనా జరిగితే మనం ఎవరిని కూడా పిలవలేము. అక్కా, ప్లీజ్ మనం తిరిగి వెళ్ళిపోదాం. ఇక్కడి గాలిలో ఏదో విచిత్రత ఉంది. ఎవరో నెమ్మదిగా మన చెవిలో గుసగుసలాడుతున్నట్టుగా ఉంది. నీకది అనిపించడం లేదా? రేవా, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటుంటావు. ఇది కేవలం నీ ఓవర్ యాక్టివ్ ఇమాజినేషన్ అంతే. మనం ఇక్కడ ఒక్క రాత్రే ఉండబోతున్నాం. రేపు ఉదయానికల్లా మనం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. భయపడకు, నేనున్నాను కదా. మాయా ముందుకు వెళ్లి గేట్ ని గట్టిగా ఓపెన్ చేస్తుంది. దానితో అక్కడ చాలా గట్టిగా శబ్దం వస్తుంది. అది వినగానే అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. కాసేపటి తర్వాత ముగ్గురు లోపల హాల్లోకి ప్రవేశిస్తారు. హాల్ చాలా పెద్దది. ఎదురుగా ఒక పెద్ద మెట్లు పైవైపుకి వెళ్తూ ఉంటాయి. పగిలిపోయిన షాండిలియర్ గాజు ముక్కలు అక్కడ నేల మీదంతా చెదిరిపోయి ఉంటాయి. ఉన్నట్టుండి మెట్ల వెనక వైపు మూలం నుంచి ఒక నీడ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. రేవా కంగారు పడి వెనక్కి వెళ్తుంది. బామ్మ ముందుకు వస్తుంది. ఆవిడ చేతిలో లాంతరుంటుంది. అది ఆరిపోయి ఉంటుంది. ఆవిడ దృష్టి తిన్నగా వాళ్ల మీద ఉంటుంది. మీరు ఇక్కడ ఏం వెతుకుతున్నారు? ఇక్కడ మట్టి ఇంకా నిశ్శబ్దమే మిగిలింది. నమస్కారం బామ్మగారు, నా పేరు మాయా. ఈ ఇంటిని మీరే చూసుకుంటున్నారని మాకు తెలిసింది. మేము ఈ చోటు గురించి ఒక ఫిల్మ్ చేస్తున్నాము. మమ్మల్ని ఇక్కడ కొన్ని గంటలు షూటింగ్ చేసుకొని ఇస్తే చాలు. ఫిల్మా? చావు ఫిల్మ్ చెయ్యాలనుకుంటున్నావా? ఈ ఇంటికి ఫోటోలు తీయించుకోవడం నచ్చదు. ఇక్కడ నీడలని బంధించే ప్రయత్నం చేసేది ఏదైనా స్వయంగా ఒక నీడగా మారిపోతుంది. బామ్మ, మేము మా పని చేసుకోవడానికి వచ్చాము. లోపలికి మీరు వచ్చేశారు, కానీ బయటికి వెళ్ళే దారి ఇక ఈ ఇల్లే నిర్ణయిస్తుంది. పైన గదిలోకి వెళ్ళకండి, అక్కడ నిద్రపోతోంది. బామ్మ ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ముగ్గురికి అసలేమీ అర్థం కాదు. ఆవిడసలు ఏం చెప్పారు అని అక్కడే నిలబడి ఉండిపోతారు. రాత్రి వేళ ముగ్గురు కూడా ఒక పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గర తమ వస్తువులను పెడతారు. సమీర్ కెమెరా లెన్స్ ని శుభ్రం చేస్తూ ఉంటాడు. ఇక మాయా తన నోట్స్ చూస్తూ ఉంటుంది. రేవా కిటికీ దగ్గర కూర్చొనుంటుంది. బయట చీకటి ఆకాశాన్ని చూస్తుంటుంది. కిటికీలో నెమ్మదిగా పొగ కమ్ముకుంటుంది. మాయా ఒక డిక్టాఫోన్ ని తీస్తుంది. అందులో తన గొంతును రికార్డ్ చేస్తుంది. సీన్ 4, షాట్ 1. మేము రక్త భవనం లోపల ఉన్నాం. ఇక్కడి టెంపరేచర్ బయట కంటే కనీసం 10 డిగ్రీలు తక్కువ ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ పక్షులు, పురుగులు ఏవీ కనిపించడం లేదు. ఎంత నిశ్శబ్దంగా ఉందంటే మా గుండె చప్పుడు మాకే వినిపిస్తోంది. అక్క, అలా చూడు, గోడల మీద అదేంటి?
రేవా ఫైర్ ప్లేస్ పైన ఉన్న ఒక పెద్ద చిత్రం వైపుకి చూపిస్తుంది. అది ఒక బ్రిటిష్ కాలానికి చెందిన ఒక కుటుంబం యొక్క పెయింటింగ్. అందులో పిల్లల మొహాలను ఏదో పదునైన వస్తువుతో గీకటం జరిగింది. కేవలం తల్లి మొహం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆమె కళ్ళు ఎంత స్పష్టంగా ఉంటాయంటే ఆమె రేవా ప్రతి కదలికను చూస్తున్నట్టు అనిపిస్తుంది. బహుశా ఎవరో పిచ్చివాళ్ళు చేసుంటారు, లేకపోతే ఏళ్ల తరబడిన చెమ్మ పెయింట్ని పాడు చేసి ఉంటుంది. భయపడుకురేవా, ఇది కేవలం ఒక పాత పెయింటింగ్. ముగ్గురు సరేనని తల ఊపుతారు. విషయాన్ని లైట్గా తీసుకుని వదిలేస్తారు. ఇక తమ పనిలో బిజీ అయిపోతారు. ముగ్గురు ఫస్ట్ ఫ్లోర్ ని చూడాలని నిర్ణయించుకుంటారు. అక్కడ రెండు వైపులా తలుపులు ఉంటాయి. అన్ని మూసి ఉంటాయి. వాళ్ళ అడుగులతో చెక్క ఫ్లోర్ కదులుతుంటుంది. మాయ ముందుకు వెళ్తూ ఉంటుంది. తన చేతిలో పెద్ద టార్చ్ ఉంటుంది. దాని వెలుగు చీకటిని చీరేస్తూ ముందుకు వెళ్తుంది. తను మొత్తానికి ఒక తలుపు దగ్గరికి చేరుకుంటుంది. అది బాగా ఎండిపోయిన రక్తంలాగా ఎర్ర రంగుతో నిండి ఉంటుంది. మిగతా తలుపులకు భిన్నంగా ఈ తలుపు పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది. ఇదే అయ్యుంటుందా గది? దీని గురించే బామ్మ వద్దన్నారు. సమీర్, కెమెరా రోల్ చేయి. సమీర్ కెమెరాని ఆన్ చేస్తాడు. ఎప్పుడైతే మాయ తలుపు హ్యాండిల్ వైపు చెయ్యి చాపుతుందో ఉన్నట్టుండి కారిడార్లో చల్లని గాలి ఎంతో వేగంగా స్ప్రెడ్ అవుతుంది. నిజానికి కిటికీలన్నీ మూసే ఉంటాయి. ఒక్కసారిగా చలి పెరుగుతుంది. వాళ్ళ ఊపిరి గాలిలో పొగగా కనిపిస్తుంటుంది. అక్క వద్దు, చూడు, తలుపు దగ్గర నుంచి ఏదో బయటికి వస్తుంది. ఎర్రని తలుపు కింద నుంచి ఒక నల్లని పొగ బయటికి వస్తుంది. అది పై వైపుకి వెళ్తుంది. చెక్క మీద సన్నగా విస్తరిస్తూ ఉంటుంది. గది లోపల నుంచి నెమ్మదిగా ఆపకుండా గీకుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. గోర్లతో రాతి మీద గీకుతున్నట్టు. మాయ వెనక్కి వెళ్తుంది. ముగ్గురు అదంతా చూస్తారు. వెంటనే కింద ఫ్లోర్కి పరుగులు పెడతారు. ముగ్గురు మెయిన్ డోర్ దగ్గరికి పరిగెడతారు. తలుపు మూసి ఉంటుంది. వాళ్ళు పూర్తిగా ప్రయత్నిస్తారు, కానీ తలుపు తెరుచుకోదు. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు పరిగెడుతూ కిచెన్లోకి చేరుకుంటారు. ఏ నమ్మకంతో అంటే వెనక తలుపులో నుంచి బయటికి వెళ్లే దారి దొరుకుతుంది అని. ఇది తెరుచుకోవడం లేదు. ఎలా అనిపిస్తుందంటే ఎవరో బయట నుంచి దీన్ని వెళ్లి చేసినట్టుంది. మాయా, మనం కిటికీని పగలగొట్టాలి. ముగ్గురు సరేనని తల ఊపుతారు. సమీర్ ఒక బరువైన ఇనుప పాత్రను తీస్తాడు. కిటికీ మీదకు విసురుతాడు. ఆ పాత్ర కిటికీకి కొట్టుకొని సన్నని శబ్దం చేస్తుంది. తర్వాత కింద పడిపోతుంది. అద్దం మీద ఎటువంటి ప్రభావము పడలేదు. మనం ఇక్కడ బందీలైపోయాము. బామ్మ ఎక్కడ? ఆవిడ కోసం వెతకండి. బామ్మ, బామ్మ, మీరెక్కడున్నారు? మేం బయటికి వెళ్ళాలి. ప్యాంట్రీ చీకట్లో వాళ్ళకి ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. అది బామ్మ గొంతు కాదు. అది ఒక చిన్న పిల్లాడి నవ్వు. తను దొంగ ఆట ఆడుకుంటూ నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. నాతో దొంగాట ఆడతారా? ఎవరు దొరికిపోతారు? వాళ్ళు ఎప్పటికీ నా సొంతం. ముగ్గురు ఆ గొంతును వింటారు. కంగారు పడి అక్కడి నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో పరుగు పెడతారు. వాళ్ళు తిరిగి డైనింగ్ ఏరియాలోకి వస్తారు. అక్కడ వాళ్ళు తమ సామాన్లు పెట్టుకున్నారు. అక్కడ వెలుగు కేవలం కొన్ని కొవ్వొత్తుల నుంచే వస్తుంది. వాళ్ళందరూ చాలా గట్టిగా ఊపిరి తీసుకుంటారు. అప్పుడే సమీర్ తన కెమెరాని తీస్తాడు. అందులో రికార్డ్ అయిన వీడియోని చూడటం మొదలు పెడతాడు. దాన్ని చూడగానే తన కళ్ళు పెద్దవైపోతాయి. మాయా, ఇలా చూడు, ఇది ఇప్పుడే రికార్డు అయింది. మనం పైన ఉన్నప్పుడు. తను ఫుటేజ్ని ప్లే చేస్తాడు. అందులో వాళ్ళు కారిడార్లో నడుస్తూ ఉండటం చూస్తాడు. కానీ ఫుటేజ్లో వాళ్ళు వెనుక ఒక పొడవైన వంకర టింకర ఆకృతి నడుస్తూ ఉంటుంది. అది రేవా పీకకు కొన్ని ఇంచీల దూరంలోనే ఉంటుంది. ఆ ఆకృతి చాలా పెద్దది. దాని మొహం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇదేంటి? ఇది నాకు వెనకాలే ఉంది. మనం ఏదో ఒక దారి వెతకాల్సింది. సమీర్, నీ దగ్గర ఏమైనా ఆయుధం ఉందా? లేదు, బండిలో ఉంది. ఇక్కడ నా స్టాండ్ మాత్రమే ఉంది. ఉన్నట్టుండి కొవ్వొత్తులన్నీ ఒకేసారి ఆరిపోతాయి. ముగ్గురు భయంతో ఒకరికొకరు అతుక్కుంటారు. వాళ్ల గెడ్డం కంగారుతో వణికిపోతూ ఉంటుంది.
ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వెళ్తారో రేవా కాలు నేల మీద దేనికో కొట్టుకుంటుంది. ఆ చోటు మిగతా చోట్ల కంటే భిన్నంగా ఉంటుంది. వాళ్ళు కార్పెట్ ని తీస్తారు. కింద ఒక ట్రాప్ డోర్ లో నుంచి సన్నని వెలుగు వస్తూ ఉంటుంది. వాళ్ళకనిపిస్తుంది బహుశా బామ్మ అక్కడ ఉండుండొచ్చని, లేదా బయటికి వెళ్లే దారి ఉండొచ్చని. అందుకని ముగ్గురు కిందకు వెళ్తారు. మెట్లు చాలా చిన్నవి, లోపలికి ఉన్న కారణంగా కాస్త జారుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్తారో అప్పుడు వాళ్లకొక బేస్మెంట్ కనిపిస్తుంది. అది ఏదో తాంత్రిక స్థలంలా ఉంటుంది. షెల్ఫ్ లో వేలల్లో చిన్న చిన్న మట్టి బొమ్మలు ఉంటాయి. ప్రతి బొమ్మకి ఒక పేరు రాసి ఉంటుంది. విక్రమ్ 1992, సోనియా 2004. అక్క ఇలా చూడు. రేవా గది మధ్యలో ఉన్న ఒక చిన్న స్టూల్ వైపు చూపిస్తుంది. అక్కడ 3 కొత్త బొమ్మలు ఉంటాయి. అవి ఇంకా పూర్తిగా తయారవ్వలేదు, కానీ వాటి మీద ఉన్న బట్ట ముక్కలు మాయా జాకెట్, రేవా స్కార్ఫ్ ఇంకా అమిత్ షర్ట్ తో మ్యాచ్ అవుతాయి. ఈవిడ పిచ్చిది కాదు, ఈవిడ ఒక రాక్షసి. ఆవిడ మనల్ని వేటాడుతోంది. ఉన్నట్టుండి వాళ్ల పైన ఉన్న బరువైన ట్రాప్ డోర్ గట్టిగా మూసుకుంటుంది. వాళ్ళు అక్కడ ఇరుక్కుపోతారు. షెల్ఫ్ లో ఉన్న మట్టి బొమ్మ నెమ్మదిగా వణికిపోవటం మొదలవుతుంది. తెరవండి బామ్మ, మమ్మల్ని బయటికి పంపించండి, మమ్మల్ని క్షమించండి, మేము వెళ్ళిపోతాము. రాతి గోడల మీద ఒక గొంతు వినిపిస్తుంది. అది బామ్మ గొంతు, కానీ ఇప్పుడు అది అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మనిషి తన ఇష్ట ప్రకారం వస్తాడు, వచ్చాక ఈ ఇంటి ఇష్ట ప్రకారం వెళ్తాడు. ఈ ఇల్లు ఆకలితో ఉంది, దీనికి తాజా కథలు కావాలి, మీ జ్ఞాపకాలు, మీ భయం. ఇప్పుడు అంతా నా సొంతం. ఉన్నట్టుండి గది నల్లని పొగతో నిండిపోతూ ఉంటుంది. వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి కష్టపడతారు, దగ్గుతారు, ఆయాసపడతారు. చీకటి వాళ్ళని తనలో కలిపేసుకుంటున్నట్టు మాయా కళ్ళు తెరుస్తుంది. తనిప్పుడు బేస్మెంట్ లో లేదు. తను చల్లని రాతి నేల మీద ఎర్రని తలుపు ఉన్న అదే గదిలో ఉంటుంది. రేవా ఇంకా సమీర్ తన పక్కన స్పృహ లేకుండా పడుంటారు. గదంతా ఖాళీగా ఉంటుంది. గోడ మీద ఒక పెద్ద అద్దం ఉంటుంది. ఆ అద్దం ఫ్రేమ్ మనిషి ఎముకలతో ఉంటుంది. మాయా కంగారు పడుతూ దాని దగ్గరికి వెళ్తుంది. కాని అద్దంలో కనిపించే మొహం తనది కాదు. అందులో తను బామ్మ రూపంలో కనిపిస్తుంది. లేదు, ఏం జరుగుతోంది? సమీర్, రేవా, లేవండి. రేవా తన కళ్ళు తెరుస్తుంది, కానీ తను పూర్తిగా తెల్లగా మారిపోతుంది. లేచి నిలబడుతుంది. ఎవరో తనని తాడుతో లాగుతున్నట్టు, ఒక తోలు బొమ్మలాగా. అక్క, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు మనం ఎప్పుడూ కలిసి ఉంటాము, ఈ ఇంటి గోడల లోపల. ఆ మాట చెప్పి రేవా ఉన్నట్టుండి గాలిలో మాయమైపోతుంది. మాయా ఆశ్చర్యపోతుంది. భయం తనని చుట్టుముడుతుంది. తను వెంటనే సమీర్ ని లేపుతుంది. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి పరుగులు పెడతారు. ఇద్దరు రెడ్ తలుపుని గట్టిగా తోసి బయటికి వస్తారు. కారిడార్ లోకి చేరుకుంటారు. వాళ్ళు మెట్ల మీద నుంచి కిందకు పరిగెడతారు. మెయిన్ డోర్ వైపుకి వెళ్తారు. ఈసారి తలుపు సులభంగా తెరుచుకుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వస్తారో అప్పుడు డైనింగ్ ఏరియాలో ఉంటారు. ఇదేంటి, మనం మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాము? మాయా, పరిగెత్తు! వాళ్ళు మళ్ళీ మెయిన్ డోర్ దగ్గరికి పరుగులు పెడతారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎంట్రన్స్ హాల్లో నుంచి వెళ్తారో వాళ్ళకప్పుడు అనిపిస్తుంది మళ్ళీ మెట్ల దగ్గరికి వెళ్తున్నారు అని. వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు అన్నట్టు. ఇది ఎందుకు పూర్తవ్వట్లేదు? మనం ఇక్కడే తిరుగుతున్నాం. మట్టి మధ్యలో నుంచి రేవా వాళ్ళ ముందుకు వస్తుంది. ఎందుకంటే బయట ప్రపంచమేదీ లేదు, ఈ ఇల్లు మాత్రమే ఉంది. మాయా ఇంకా సమీర్ రేవా భయంకరమైన రూపాన్ని చూస్తారు. అక్కడి నుంచి వెనక్కి పరుగెడతారు. వాళ్ళు ఒక గదిలోకి వెళ్తారు. ఆ తర్వాత తలుపుల్ని మూసేస్తారు. ఇద్దరూ గట్టిగా ఊపిరి తీసుకుంటారు. మాయా పక్కకి చూస్తుంది. అక్కడ టేబుల్ మీద ఒక కొవ్వొత్తి కనిపిస్తుంది. అక్కడే ఒక రిజిస్టర్ ఉంటుంది.
తను దానిని తెరుస్తుంది. అందులో వాళ్ళందరి లెక్కలు రాసుంటాయి. ఒకప్పుడు ఆ ఇంటికొచ్చిన వాళ్ళవి. తను ఆఖరి పేజీని తిప్పుతుంది. అక్కడ తనకి వాళ్ళ పేర్లు కనిపిస్తాయి. మాయా వాణి, సమీర్ దృష్టి, రేవా ఆత్మ. ఆ పేర్ల దగ్గర ఏవో తారీఖులు కూడా రాసుంటాయి. కాని ఆ తారీఖులు రాబోయే కాలం నాటివి. సమీర్, చూడు, ఇక్కడ రాసుంది, మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతామట. ఇదేదో భూతం కాదు, ఇది ఒక కాలచక్రం. సమీర్ దానిని చూస్తాడు. ఎప్పుడైతే తను పేజీని తిప్పడానికి తన చేతిని ముందుకు చాచుతాడో అప్పుడు తనకి తెలుస్తుంది తన చెయ్యి మాయమైపోయిందని. మాయా, నా చెయ్యి, నేను మాయమైపోతున్నాను. లేదు లేదు సమీర్, ఏం జరుగుతోంది? నువ్వెక్కడికి వెళ్తున్నావు? దానితో పాటే సమీర్ నెమ్మదిగా గాలిలో మాయమైపోతాడు. మాయ భయంతో అక్కడే కూర్చుండిపోతుంది. తను గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అక్కడికి రావాలనే తన నిర్ణయానికి పశ్చాత్తాపపడుతుంది. కాసేపటి తర్వాత ధైర్యం చెప్పుకుని లేచి తిరిగి కారిడార్ వైపుకి వెళ్తుంది. మాయ వణికిపోతున్న అడుగులతో అక్కడికి చేరుకుంటుంది. తను అటు ఇటు చూసే ప్రయత్నం చేస్తుంది, ఎవరో తనతో ఉన్నట్టు. అప్పుడే తన దృష్టి మెట్ల మీద పడుతుంది. మొదటి ఫ్లోర్లో మెట్ల చివర బామ్మ నిలబడి ఉంటుంది. ఆమెను చూస్తూ ఉంటుంది. నేను చనిపోయాను, అయినా ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే ఈ ఇల్లు ఒక జ్ఞాపకం. జ్ఞాపకాలు ఎప్పటికీ చావవు. ఇప్పుడు నువ్వు నా పనిని చూసుకోవాలి. నా సమయం అంతమయ్యింది. మాయ పైకి చూస్తుంది. తన కళ్ళల్లో భయం ఉంటుంది. తను ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కుర్చీ కిటికీ దగ్గర నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. ఆ కుర్చీలో మాయ కూర్చుని ఉంటుంది. కిటికీలోంచి వస్తున్న ఎండ తన మీద పడుతుంది. ఇప్పుడు తను మామూలుగా కనపడదు, అక్కడికి వచ్చినట్టు. తన చేతుల చర్మం ముడతలు పడిపోయింది. మొహం మీద కూడా ముడతలు ఉన్నాయి. కళ్ళు మసగ్గా ఉంటాయి. అప్పుడే తనకి బయట బంగ్లా ఎదురుగా ఒక కారు వచ్చే శబ్దం వినిపిస్తుంది. ఎవరో వస్తున్నారు, నేను తలుపుని తెరవాలి. తను మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తుంది. తను అదే చిరిగిపోయిన చీర కట్టుకుని ఉంటుంది, ఏదైతే బామ్మ తన దగ్గరకు వచ్చినప్పుడు వేసుకుందో. బయట గేటు దగ్గర ఒక కారు ఆగుతుంది. ముగ్గురు యవ్వనస్తులు బయటికి వస్తారు. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. వాళ్ళు తమతో పాటు హైటెక్ ఉపకరణాలు, డ్రోన్ ఇంకా థర్మల్ కెమెరా తీసుకొస్తారు. గాయ్స్, ఇదే ఆ చోటు. రక్తభరణం అంటారు. ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళు మాయమైపోతారట. పదండి, వైరల్ వీడియో చేద్దాం. ముసలి మాయ తలుపు దగ్గర నిలబడి వాళ్ళని చూస్తుంటుంది. తన కళ్ళల్లో నుంచి కన్నీటి బొట్టు వస్తుంది. కాని తన మొహం పూర్తిగా శాంతంగా, ఎటువంటి భావన లేకుండా ఉంటుంది. తను పొగతో నిండిన లాన్ వైపు చూస్తుంది. దూరంగా మర్రి చెట్టు దగ్గర తనకి 3 నీడలు కనిపిస్తాయి. తనది, రేవాది, సమీర్ది. వాళ్ల స్థానాన్ని తీసుకోబోయే వాళ్ళు రావడం చూస్తున్నట్టు. ఎప్పుడైతే వాళ్ళు ముగ్గురు మాయా దగ్గరికి చేరుకుంటారో, లోపలికి రండి, ఇల్లు మీకోసం ఎదురు చూస్తోంది.